మేడిది సుబ్బయ్య ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సేవారత్న పురస్కార అవార్డులు ఇవాళ రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. అంటే నేను చూసినంత వరకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళే. ఇంతమందిని ఒక దాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత మన రావు గారిది. మేడిది రావు గారు ఉన్నారు, మనతో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారి మాటల్లో ఈ కార్యక్రమానికి చేపట్టడానికి గల కారణం ఏంటి, ఇంత ఘన విజయం చేసినటువంటి వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి రావు గారు. నమస్తే అండి, నా పేరు మేడిది వెంకటేశ్వరరావు. మా ఫాదర్ పేరు మీద లాస్ట్ 3 years నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ పేరు మీద బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాను. నేను హైదరాబాద్లో బయట కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కూడా రెండు సార్లు చేశాను, రమ్య గ్రౌండ్లో ఒకసారి చేశాను. అవి కాకుండా అనాథాశ్రమాలకి ఫుడ్ డొనేట్ చేయటం, గ్రాసరీస్ ఇవ్వటం, తర్వాత సమ్మర్ క్యాంపులు పెట్టడం, సో చలివేంద్రాలు నిర్వహించడం, ఇవన్నీ చేస్తుంటాం. ఇది 3వ ఆత్మీయ కలయిక. ఇది ఫస్ట్ కూడా ఇక్కడే చేశాను 2021లో. సో అప్పుడు ఫేస్బుక్ వాళ్ళు ప్లస్ సేవా కార్యక్రమం 2 మిక్స్ చేసా. అప్పుడు ఒక 10 మంది మాత్రమే సేవ చేసిన వాళ్ళకి నేను సన్మానం జరిగింది ఆ టైంలో. సో తర్వాత సెకండ్ టైం 2023లో హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ పెట్టాను అనమాట. సో అప్పుడు కూడా చాలా 500 మంది దాకా వచ్చారు. దగ్గర 150 దాకా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు కూడా థర్డ్ కింద ఇది తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ ఈసారి సమస్య అంటే ఆల్ ఫీల్డ్స్ అనమాట. బ్లడ్ డోనర్స్ని పిలిచా, తర్వాత ఆశ్రమాలు రన్ చేసే వాళ్ళని పిలిచా, డిఫరెంట్ పీపుల్ సర్వీస్ చేసే వాళ్ళు అందరిని పిలిచి ఇక్కడ దగ్గర 40-50 మందికి సేవారత్న, విశేష సేవారత్న అనే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణలో చాలామంది 40 మంది దాకా వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇది బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు 270 సార్లు, 180 సార్లు, 130 సార్లు, 50 సార్లు ఇచ్చిన వాళ్ళు వచ్చారు. అలాగే సంస్థలు నడిపే వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి. అందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే మా మిత్రులు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. అదే 200 మంది 250 మంది దాకా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ. అంటే మీరు ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలను చేద్దామని అనుకుంటున్నారు మీరు? ఈ 2025 సంవత్సరాన్ని మీ సేవా కార్యక్రమాలు ఏ విధంగా తీసుకెళ్ళడం ముందుకు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆత్మీయ కళకి ఓన్లీ 10 మంది తోనే స్టార్ట్ చేశారు. అంటే సేవ చేసేవాళ్ళు, అంటే ఆశ్రమాలు పెట్టి ఆశ్రమాల్లో వీళ్ళందరూ చేసేవాళ్ళకి. సెకండ్ డైవర్ట్ అయ్యారు అనమాట బ్లడ్ డోనర్స్. అప్పుడు యాక్చువల్లీ నేను ఒక బ్లడ్ డోనర్స్ అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది నాకు. ఎవరికైనా రిక్వైర్మెంట్ అంటే బ్లడ్ డోనర్స్ అందరూ ఉంటారు అనమాట. ఎవరికైనా బ్లడ్ కావాలంటే మా గ్రూప్లో అందులో పెడితే ఆటోమేటిక్గా వితిన్ అవర్స్లోనే రియాక్ట్ అవుతారు అనమాట. అది రన్ చేస్తున్నాను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఒకటి. సో ఈసారి ఏంటంటే ఒక్క బ్లడ్ ఇదే కాకుండా మొత్తం ఆంధ్ర తెలంగాణలో అంటే ఎవరైతే రియల్గా చేసేవాళ్ళు, అంటే డబ్బులుగా చేసేవాళ్ళు కాకుండా రియల్గా చేసేవాళ్ళు అందరినీ ఇవాళ నేను ఒక 40-50 మంది నేను గ్యాదర్ చేయగలిగా. నెక్స్ట్ విజయవాడలో పెడదామని నెక్స్ట్ ఇయర్కి ఒకసారి ఇటువంటి కార్యక్రమం చేస్తాను. నెలకు 2 కార్యక్రమాలు నా సేవా కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటాను. ఫుడ్ డొనేట్ చేయటం, అట్లా డిఫరెంట్ కార్యక్రమాలు. అట్లా ఇయర్ ఒక నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో పెడతాను. బట్ ఇప్పుడు ఇవాళ 40 మంది వచ్చారు, 100 మందిని కూడా నేను గ్యాదర్ చేస్తాను. ఇంకా ఆంధ్ర తెలంగాణ ప్లేసెస్లో ఇంకా కింద ఉన్న సర్వీస్ చేసే వాళ్ళందరినీ పురస్కారం చేద్దాం, అందరినీ ఒక ప్లేస్లోకి తీసుకొద్దాం. అంటే వాట్సాప్ గ్రూప్ కానీ అట్లా నా ఆలోచన అది. అట్లా చూద్దాం ఎంతవరకు వెళ్తే అంతవరకు వస్తే. ఇప్పుడు నా ప్రయత్నం ఇది సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ అన్నమాట. రైట్. అంటే యాక్చువల్గా మనం సేవా దృక్పథం ఉన్న వాళ్ళని వాళ్ళేదో వాళ్ళ అంతటా వాళ్ళ చేయకుండా మీలాగా చక్కటి సదుద్దేశంతో సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి మీ వ్యూస్ని వాళ్ళకి షేర్ చేయటం, వాళ్ళు చేద్దాం అనుకున్న కార్యక్రమాలకు మీరు బలోపేతం చేయటం, సపోర్ట్ చేయటం అనేది మంచి కార్యక్రమం. సో ఈ చక్కటి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకున్నట్టుగా మీ స్పందన ఎలా ఉంది? థ్యాంక్ యూ అండి. నా పేరు సుధాకర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ మేడిది సుబ్బయ్య ట్రస్ట్ తరఫున మన మేడిది వెంకటేశ్వరరావు గారు ఇంత చక్కటి కార్యక్రమం చేయడం, ఇక్కడ రాజమందిరవరంలో ఈ సితారా గ్రాండ్ హోటల్లో ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేయడం ఫేస్బుక్ చరిత్రలో దాదాపు అంటే ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండరు. ఈ కార్యక్రమాలు ఇంత మంచిగా అందరినీ అంటే
సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళని, అంటే వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వాళ్ళని, ఆశ్రమాలు నడుపుతున్న వాళ్ళని అందరినీ కూడా ఒక తాటి మీదకి నడిపిస్తూ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసేసి వారందరికీ గుర్తింపు ఇస్తూ సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. దాదాపు ఈ ఫేస్బుక్ చరిత్రలో ఎవరు కూడా ఇలా చేసి ఉండరు నాకు తెలిసి. అందుకని మేడిది సుబ్బయ్య ట్రస్ట్ తరపున వెంకటేశ్వరరావు గారికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిశ్రీ అండి. ఈ ఈ మేడిదిరావు గారు వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫేస్బుక్ అంటే అదేదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా దాని నుంచి కూడా కొన్ని మనం మంచి మంచి కార్యక్రమాలను చెయ్యొచ్చు సోషల్ మీడియా ద్వారా అనే ఒక విషయాన్ని ఈరోజు ఈయన నిరూపించారు. చాలామందికి ఈరోజు సేవారత్న, విశిష్ట సేవారత్న అనే బిరుదులు ఇచ్చారు. అంటే ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని గుర్తించి ఇచ్చారు. నెక్స్ట్ ఈ రోజున నేను కూడా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను లయన్స్ ఇంటర్నేషనల్లో ఉంటాను. నేను ఈ సంవత్సరం ఆర్సీగా చేస్తున్నాను, రీజనల్ చైర్పర్సన్గా. మేము కూడా ఈ ట్రస్ట్ అని కాకుండా చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్లస్ మేము ఫీడ్ ద హంగరు, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తాం. లయన్స్ క్లబ్ ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలను కూడా సారు గుర్తించి ట్రస్ట్ ద్వారా నాకు ఈరోజు ఈ సేవారత్న అవార్డును నాకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఈ మారేడుమల్లి, గోకవరం అలా వెళ్ళిపోయి మాకు అక్కడ ఉన్న ఈ గిరిజనులకి వాళ్ళకి అంటే సహాయం అందని ప్లేసులకు వెళ్ళి రీచ్డ్ ద అన్రీచ్డ్ అంటే సహాయం అందలేని చోటకి కూడా మేము వెళ్ళి వాళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉంటాం. అలాంటి ప్రొఫెషన్లో ఉన్న మాకు కూడా వీళ్ళు మాకు సంబంధించింది కాదు అని అనుకోకుండా మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఈరోజు మాకు ఈ అవార్డుని ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడిది సుబ్బారావు గారు. నమస్కారం అండి. నా పేరు పవన్ కుమార్, హైదరాబాద్ నుంచి వచ్చాను. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ నుంచి ఈరోజు జరిగిన విశిష్ట సేవారత్న అవార్డులకి అందరూ రావడము, వివిధ సేవా రంగాల్లో ఉన్న వాళ్ళందరూ రావడము చాలా ఆనందం కలిగజేసింది. అలాగే ఈ కార్యక్రమం ఏర్పరిచినటువంటి మేడిదిరావు అన్నగారికి మా ప్రపంచం ఫేస్బుక్ గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అన్నగారితో మేము గత 5 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. మేమందరము మాది కూడా ప్రపంచం ఫేస్బుక్ గ్రూప్ ఉంది, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ విధంగా అన్నగారు ముందుకెళ్తే మేము ఎప్పుడు అన్నకు తోడుగా ఉంటామని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు సుజాత. మేడిది సుబ్బయ్య ట్రస్ట్లో నేను ఒక మెంబర్గా వర్క్ చేస్తున్నానండి. మేడిది సుబ్బయ్య ట్రస్ట్లో నేను మెంబర్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది హెల్ప్ అనేది చేస్తారు. హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరూ ఒకరినొకరు గుర్తించి వారు చేసే సహాయాలు ఇంకా ఎక్కువగా చేయాలని వారికి ఒక ప్రోత్సాహాన్ని కలిగించడంలో ముందడుగు వేసింది ఈ సుబ్బయ్య ట్రస్ట్ అండి. సో అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఆనందంగా జరిగింది. ప్రతి విషయంలో కూడా మేము సంతోషించాము. అండ్ విశిష్ట అవార్డు తీసుకోవడంలో కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ట్రస్ట్ నుంచి జరిగే కార్యక్రమాలు ఇంకా మేము చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దీనికి మాకు రావు గారు చాలా విషయాల్లో మాకు వెన్నంటి నడిపిస్తారు ముందుకి. సో ఆయన గురించి మేము చాలా గర్విస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా ద్వారా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.